హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పీ సిబిఐటి యొక్క కేసు అయితే ఫైల్ అయిందని మనం నిన్న ఒక వీడియో అయితే చేసుకున్నాం. మనం ఈరోజు అయితే హీరింగ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క హీరింగ్ అనేది వచ్చినటువంటి హీరింగ్ అనేది మళ్ళీ మనకి ఈ నెల 19వ తారీఖు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ హీరింగ్ అనేది మనకి 19 ఆగస్టు 2025కి అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది, కంప్యూటర్ జనరేట్ అని మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి నెక్స్ట్ హీరింగ్ ఈ నెల 19వ తారీఖు అనమాట. చూసుకున్నట్లయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి పిటిషనర్ ఎవరైతే కేసు వేశారంటే అనిల్ కుమార్ యాదవ్ అనమాట. మనకి రెస్పాండ్ అవ్వాల్సింది యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. అండ్ మనకి మన తరపున అంటే వేసినటువంటి పిటిషనర్ తరపున వాదించేటువంటి వ్యక్తి ఎవరంటే నిధి శర్మ అనమాట. అంటే మనకి నెక్స్ట్ హీరింగ్ అంటే ఈ హీరింగ్లో అయితే మనకి జడ్జిమెంట్ అయితే రాలేదు. మనకి 19వ తారీఖు అయితే మళ్ళీ హీరింగ్ అయితే రావడం జరిగింది. మనం ఆ యొక్క రోజు అయితే జడ్జిమెంట్ అనేది వస్తుందని మనం ఆశించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ హీరింగ్లోనే ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది రాదు కాబట్టి మనకి 19వ తారీఖు అయితే మంచిగా ఈ యొక్క జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. జడ్జిమెంట్ అయితే మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే వేచి చూద్దాం. మ్యాక్సిమం అయితే మనకి ఈ యొక్క మంత్లో అంటే ఆగస్టులో అయితే ఈ యొక్క సిబిఐటి యొక్క రీ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ యొక్క జడ్జిమెంట్ తర్వాత మనకి రీ ఎగ్జామ్ పెట్టాలా, అందరికీ పెట్టాలా, లేదా సఫర్ అయిన వారికి మాత్రమే రీ ఎగ్జామ్ పెట్టాలనేది మనకి 19వ తారీఖు అయితే తెలియడం జరుగుతుంది. అంటే ఆ యొక్క వచ్చేటువంటి జడ్జిమెంట్ని బట్టి మనకి సెప్టెంబర్లో కానీ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికా లేదా సఫర్ అయినటువంటి వారికా అనేది రీ ఎగ్జామ్ అయితే మనకి సెప్టెంబర్లో అయితే ఈ యొక్క రీ ఎగ్జామ్కి అవకాశం అయితే ఉంది. మనకి ఆగస్టులో అయితే ఎగ్జామ్ అనేది లేదు. ఇదైతే మనకి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే రీ ఎగ్జామ్ అని ఆల్రెడీ రీ ఎగ్జామ్ ఎవరెవరికి ఉందో వాళ్ళకైతే ఈ ఇంటిమేషన్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే రీ ఎగ్జామ్ అనేది ఉందో వాళ్ళకైతే ఇంటిమేషన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళైతే ఒక స్ట్రాటజీ ప్రకారం అయితే వాళ్ళైతే ప్రిపేర్ అయిపోండి. మ్యాక్సిమం నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఈ నోటిఫికేషన్ అంటే ఈ యొక్క సిబిఐటికి కూడా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎవరికైతే రాలేదో వాళ్ళు వెయిట్ చేయండి. అంటే మనకి 19వ తారీఖు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో దాన్ని బట్టి ఎవరు అయితే రాలేదో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. వచ్చినటువంటి రీ ఎగ్జామ్ అనేది అప్డేట్ వచ్చినటువంటి వారందరూ కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అంటే సిబిఐటి కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే అయితే లైక్ అయితే చేయండి. గుర్తుంచుకోండి, మనకి నెక్స్ట్ హీరింగ్ ఆగస్టు 19వ తారీఖు. మనకి సిబిఐటి రీ ఎగ్జామ్ అయితే ఆగస్టు నెలలో అయితే ఉండదు. మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ నెలలో అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.